నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. గత వారం నుంచి పతాంజలి ఆయుర్వేద్ పై నడుస్తున్న సుప్రీంకోర్టు కేసు చాలా రసవత్తరంగా మారింది. చాలామంది బాబా రామ్దేవ్ కి బాగా జరిగింది, ఆయన పెద్ద మోసగాడు అంటే ఇదే ఛాన్స్ కదా. ఒక మనిషి టాలెంట్ని ఏ దేశం గుర్తించలేదు ఆ దేశం ఎప్పుడూ బాగుపడదు. అలాగే భారతదేశం కూడా బాగుపడొద్దు అంటే ఇప్పుడు బాగుపడే ఉన్నాం కదా, లేదు. కొంతమంది బాగుపడుతున్నారు తప్ప మెజారిటీ పాపులేషన్ బాగుపడతలేదు. దానికి కారణం మనలోని కుళ్ళు. నేను పర్సనల్గా బాబా రామ్దేవ్ యొక్క కార్పొరేట్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్ నేను దగ్గరుండి అబ్జర్వ్ చేస్తాను. ఆయన లాంటి మార్కెటింగ్ గురు మరొకడు అంటే ఐఐఎం నుంచి ప్రొఫెసర్ అయినా వానికి అంత బుద్ధి ఉండదు. అంత బుర్ర బాబా రామ్దేవ్కి ఉంది. దానికి నేను గర్వపడుతున్నా. యాజ్ ఎ హిందూ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజర్ నేను గర్వపడుతున్నా. అయితే బాబా రామ్దేవ్ పై వచ్చిన అభియోగం ఏమంటే ఆయన అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ని చాలా డేంజరస్, అది వాడొద్దు. ఆయుర్వేదంలో కరోనాకి క్యూర్ ఉంది, మీరు మీ రెసిస్టెన్స్ లెవెల్స్ పెంచుకుంటే మీరు కరోనాని జయించవచ్చు అనే మాట ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి రుచించలేదు. ప్రాక్టికలీ అలోపతిలో వ్యాక్సిన్ కూడా చాలా మటుకు పనిచేయలేదు. బాడీ రెసిస్టెన్స్ పనిచేసింది. ఎవరికి బాడీ రెసిస్టెన్స్ ఉందో వాళ్ళే బతికి బయటగట్ట. నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. బాడీ రెసిస్టెన్స్, వీక్ రెసిస్టెన్స్ ఉంటే అసలు ఈ కరోనా వైరసా లేదా ఒక భయమా? నేను కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదు, మా ఇంట్లో ఎవ్వరూ వేయించుకోలేదు, మాకు కరోనా సోకలేదు. నేను తరచుగా మార్కెట్కి వెళ్తుంటాను. కరోనా టైంలో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఫుల్ రష్ ఉన్న మార్కెట్కి మాస్క్ పెట్టుకొని వెళ్ళాను. నేను తీసుకున్న పదార్థాలు ఏమి? నేను ఒక 2 or 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. అంటే కరోనా నా బాడీలో ఎంటర్ అయిందా పోయిందా అసలు ఏమైంది అనేది ఏం తెలియదు. మా మదర్ ఇప్పుడు 78 years old, ఆమెకు కరోనా సోకలేదు. మా బాబు అప్పుడు సుమారు 12 years old, వాడికి కరోనా రాలేదు. మా వైఫ్కి కరోనా రాలేదు. నేను ఫుల్ రష్ ఉన్న మార్కెట్లో తిరిగా. నేను మార్కెట్ నుంచి రాగానే కాళ్ళు చేతులు ప్లెయిన్ వాటర్తో కడుక్కొని పసుపు వేడి నీళ్ళలో పసుపు బాయిల్ చేసిన నీళ్లు తాగేవాడిని. బయటికి వెళ్ళి వస్తే మాత్రమే.
అది పెద్ద రష్ ఉన్న మార్కెట్స్కి పోయి వస్తాయి. అదీగాక నెయ్యి, పసుపు, ఇంగువ, నెయ్యి, పసుపు, ఇంగువ కలిపిన ఒక పేస్ట్ ఒక పేపర్కి అంటించి దాన్ని చుట్టలాగా చుట్టి దాని పొగ నోటి ద్వారా తీసుకొని ముక్కు ద్వారా ఇడ్చేవాడిని. ఏమి? నెయ్యి, పసుపు, ఇంగువ. ఆ ట్రీట్మెంట్ అయింది. నా పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే మా ఇంట్లో పెద్ద తిప్పతీగ ఉంది. రోజు ఆ తిప్పతీగ ఆకులు, కాండము, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం ఇది వేసిన మిక్స్చర్ అంటే డికాషన్ లాగా చేసుకొని రోజు ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదా బయట దొరికేది, ఆ టీ కప్ అంతా అందరూ తాగేవాళ్ళం యాజ్ ఎ మెడిసిన్. కరోనా రాలేదు అంటే ఫుల్ మార్కెట్లో తిరిగినా నాకు కరోనా రాలేదు, మా ఇంట్లో వాళ్ళకు ఎవరికి కరోనా టచ్ కాలేదు. అంటే కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో చనిపోయారు. మరి ఈ ట్రీట్మెంట్ ఇచ్చి ఏం లాభమని ఎవరైనా కేసేశారా? మాకు తెలిసిన బంధువే పర్ డే 1 lakh ఛార్జ్ చేశారు. కామినేని కాదు, యశోద వాళ్ళు. పర్ డే అసలు ఆయనకి ఏం కాలేదు, భయం. కరోనా సోకిందండి, మీరు జాయిన్ కండి. పర్ డే 1 lakh, 14 days ఉన్నారు. 14 lakhs కట్టి ఏం చేయాలి? ఉట్టి గ్లూకోజ్ ఎక్కించి వాడిలో ఉంచుకున్నారు. మేము ఇంట్లో ఏం తీసుకున్నామో పసుపు నీళ్ళు, వేడి చేసిన పసుపు నీళ్ళు వాళ్ళు ఇచ్చింది. అది ఫ్రూట్ జ్యూస్ అంటే రోజుకు 1,00,000 రూపాయలు తీసుకున్నందుకు ఫ్రూట్ జ్యూసు, రాగి జావా, ఈ పసుపు నీళ్ళు ప్లస్ ఈ నార్మల్ యాంటీబయాటిక్ ఇచ్చేది. దాంతోపాటు ఈ టీకాలు ఇచ్చేది. రోజుకు 1,00,000. 14 రోజుల నాడు 14 లక్షలు గుర్తించుకొని ఇంటికి వచ్చాడు. ఆయనకున్నది ఏమంటే భయం. చనిపోతానేమో అనే భయానికి 14 లక్షలు ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు ఎంతమంది దగ్గర 14-15 lakhs ఉంటాయి. ఫ్యామిలీలో 4 ఉంటారు అంటే 60 లక్షలు కావాలన్నా భయానికి. రోజు పసుపు నీళ్ళు, ఇంగువ చారు, మీరు టమాటా ఇంగువ చారు తాగితే మీకు ఏ రకమైన వ్యాధులు రావు. టమాటా ఇంగువ చారు, టమాటా చారులో ఇంగువ వేయాలి. చాలా మంది ఇంగువ తినరు, అదే మేజర్ ప్రాబ్లం. ఇంగువ ఇస్ నంబర్ 1 యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్, యాంటీ వైరల్ ఏజెంట్. టమాటా చారులో పసుపు ఉంటుంది, మిరియాలు ఉంటాయి, ఇంగువ ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్తో ఫుల్ ఈ టమాటా చారులో ఉంటుంది. అంటే ఇప్పుడు న్యాచురోపతి, ఆయుర్వేదకు అంత పవర్ ఉంది. దానికి సాక్ష్యం నేనే. కమింగ్ బ్యాక్ టు పతాంజలి, నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకో. బాబా రామ్దేవ్ది నంబర్ 1 బ్రెయిన్, మార్కెటింగ్ బ్రెయిన్. ఆయన సాధువు కాదండి,
ఆయన #1 మార్కెటింగ్ బ్రెయిన్ ఇండియాలో కాదు వరల్డ్లోనే. ఒక చదువు నియర్లీ రాని, అంటే 7వ క్లాస్ చదువుకున్నాడు, 5వ క్లాస్ ఏం చదువుకున్నాడు, అలాంటి మనిషి ఒక పతాంజలి ఆయుర్వేద్ అని ఒక బోర్డు పెట్టుకొని దాన్ని అంటే రూపాయి మార్కెటింగ్కి ఖర్చు పెట్టకుండా ఫస్ట్ యోగా శిబిర్స్ అని తీసి గాలి ఎలా పీల్చుకోవాలి, ఎలా వదలాలి అని స్టార్ట్ చేసి మెల్లగా లక్షలాది మందిని ఆయుర్వేదం వైపు తిప్పిన ఘనత బాబా రామ్దేవ్కే దక్కుతుంది. మాస్గా బాబా రామ్దేవ్ ఎప్పుడు మాస్ కన్వర్షన్ స్టార్ట్ చేశాడో ఆయుర్వేదంలో, అప్పుడే మన లోకల్గా ఆయుర్వేదిక్ డాక్టర్స్ తమ దుకాణం తెచ్చుకున్నారు. అప్పటివరకు ఎవరి దుకాణంలో ఏ కస్టమర్ పోయేవాడు కాదు. ద క్రెడిట్ గోస్ టు బాబా రామ్దేవ్ ఓన్లీ. బాబా రామ్దేవ్ ఇప్పుడు కోర్టు కేసులు ఎందుకు ఎదుర్కొంటున్నాడు అంటే, సారీ మీద సారీ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆయన కార్పొరేట్ కంపెనీలో కొన్ని అవకతవకలు ఉన్నాయి రిగార్డింగ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్. అది ప్రతి ఒక్క కంపెనీలో ఉంటాయి, ఐటీసీలో ఉంటాయి, డాబర్లో ఉంటాయి, ఇతర మీరు హిమాలయ డ్రగ్స్లో ఉంటాయి, ఇంకా ఫార్మస్యూటికల్ అయితే కంపు. ఇప్పుడు పర్ డే 1,00,000 ఎందుకు తీసుకున్నారు అని ఒక డేటా తీసుకొని హాస్పిటల్స్ మీద సోమోటో ఒక కేసు నమోదు చేసి సుప్రీంకోర్టు తనంతకు తానే తీసుకోవాలి కేసు. కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్లకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ బాబా రామ్దేవ్ని మేము మాఫీ యాక్సెప్ట్ చేయమంటారు. మళ్ళీ ఏం చేయదలుచుకున్నారు? అసలు బాబా రామ్దేవ్ కౌంటర్ అఫెన్సివ్కి దిగితే ఐఎంఏకి డ్రాయర్ కూడా మిగిలేదు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డ్రాయర్ కూడా మిగిలేదు. డేటా రెడీగా ఉంటుంది. కరోనా 2 years ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్స్కి ఏ ట్రీట్మెంట్ ఇచ్చాయి, దాని డీటెయిల్స్, దాని బిల్లింగ్, క్యాష్ బిల్లింగ్, గీజ్ బిల్లింగ్ కాదు, టోటల్ బిల్లింగ్ మొత్తం, క్రెడిట్ కార్డ్ దగ్గర నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ బిల్లింగ్ దగ్గర నుంచి అన్ని బిల్స్ తెప్పించుకుంటే అప్పుడు సుప్రీంకోర్టుకి రామ్దేవ్ మీద చర్య తీసుకునే తర్వాకులు ఉంటాయి. బాబా రామ్దేవ్ సారీ చెప్తుంటే మేము సారీ యాక్సెప్ట్ చేయము అంట. మళ్ళీ ఏం చేయదలుచుకున్నారు? ప్రాక్టికలీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరూ కలిసి, వాళ్ళ అసోసియేషన్ కలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీద దావా వేయాలి. కరోనా టైంలో ఈ కామినేని కానీ అపోలో కానీ ఇటువంటి లక్షల హాస్పిటల్, చిన్నవి పెద్దవి, కరోనా పేషెంట్స్ దగ్గర ఎంత డబ్బులు ఇల్లీగల్గా దొబ్బాయి. మా మామ ఐసీయూలో ఉంటే పర్ డే 25,000 బిల్. ఆ బిల్లు ఇవ్వమని చెప్పినాను. అసలు దేనికి ఎందుకు పడుతున్నారు? 25,000 ఎందుకు తీసుకుంటున్నారు? మీరు గ్లూకోజ్ ఎక్కించి పెట్టే మనిషికి, ఆక్సిజన్ ఎక్కించి పెట్టే మనిషికి రోజుకు మీకు ఎంత ఖర్చు అవుతుంది? మీరు 25,000 బిల్ ఎందుకు ఇస్తారో లిస్ట్ ఇవ్వండి. మీరు నమ్ముతారో లేదో, రోజుకు 125 సిరింజ్. ఐసీయూలో ఉన్న పేషెంట్, ఆయనకు ఏ రకమైన పెద్ద ట్రీట్మెంట్స్ లేవు, 125 సిరింజ్, 60 గ్లౌజ్, రోజుకు 2 బెడ్షీట్లు, 25,000 బిల్లు. టిష్యూ పేపరు, ఈ కాటన్ బ్యాండేజ్, అసలు వెనక ఏ అవసరమే లేదు బ్యాండేజ్, అవొక 8-10.
అసలు ఇంజెక్ట్ చేయని మెడిసిన్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి దాంట్లో పర్ఫెక్ట్ 25,000 బిల్ వస్తుంది. అంటే 25,000 సరిపోయేటట్టు వీళ్ళు అక్కడ అడ్జస్ట్ చేశారు. ఆ బిల్లు చూసి థర్డ్ డే డిశ్చార్జ్ చేసుకోపోయి వేరే చోటేసింది. ఆయన 3 డేస్లో రికవరీ ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఈ 25,000 10 డేస్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఉట్టి ఐసీయూలో పెట్టుకొని పర్ డే 25,000 తీసుకున్నారు. 10 డేస్ 2.5 లక్షలు. ఇది అన్యాయం కాదా? ఇప్పుడు అందరూ ఇటువంటి మావి ఇంకా చిన్న కేసు పర్ డే ₹1,00,000 కరోనా. ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు అంటే వేడి 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 టర్మరిక్ టీ, జ్యూస్, రాగి జావ. ₹1,00,000 అవుతుంది. పేషెంట్ అడిగితే గ్లూకోజ్ ఎంత? ఒక గ్లూకోజ్ బాటిల్ ఎంత? ఒక సెలైన్ బాటిల్ ఎంత? ₹1,00,000 అవుతుంది. బెడ్స్ ఖాళీ లేవు, అందుకోసం ₹1,00,000 జవాబు. మీకు బెడ్ కావాలంటే ₹1,00,000 ఇవ్వాలి. దీన్ని ఏ వ్యాపారం అంటారు? ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయనే రామ్దేవ్ లాంటి రాముడు లాంటి పర్సన్ పుట్టిండు భారతదేశం. బాబా రామ్దేవ్ ఫస్ట్ త్రిఫలా చూర్ణ ₹18 అమ్మిండు ఒక పెద్ద డబ్బా. 18-20. ఇప్పుడు అది ₹30 ₹35 చేసిండు. కానీ త్రిఫలా చూర్ణాలు ఏముంటుంది? మీరు ఆ డాబరు పెద్ద పెద్ద కంపెనీలో త్రిఫలా చూర్ణ తీసుకోవడానికి పోండి, గుండె అవుతుంది. బాబా రామ్దేవ్ ఇచ్చిన మెడిసిన్స్కి తట్టుకోలేక ఆయుర్వేదిక్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరర్సే భయపడ్డారు. వీడు అన్నీ గుట్టురట్టు చేస్తుండు, మళ్ళీ మా సేల్స్ ఎట్లా కావాలి? మీరు చూడండి, ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర పోతే వాళ్ళ సొంత చూర్ణాలు తయారు చేస్తారు. ఎందుకంటే బయట కొనుక్కుంటే చీప్ పడుతుంది కనుక. వాళ్ళు పర్ ప్రిస్క్రిప్షన్కి ఒక్క పేషెంట్కి నియర్లీ 1,500-1,200 బిల్ చేస్తారు ఆయుర్వేదిక్ డాక్టర్స్. అదే మెడిసిన్స్ బాబా రామ్దేవ్ దగ్గర కొంటే 200-250 అయిపోతుంది. అంటే బాబా రామ్దేవ్ అంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా భయమే. ఇక అలోపతికి అయితే చెప్పనవసరం. బాబా రామ్దేవ్ ₹1 ఖర్చు పెట్టకుండా తన కంపెనీ మార్కెటింగ్ జనాలతో చేయించాడు. అది స్పెషాలిటీ బాబా రామ్దేవ్. శ్వాస ఆలోం విలోం కపాల్ భాతి అని చెప్పి మెల్లిగా త్రిఫలాకి పోయాడు. అంటే చీపెస్ట్ మెడిసిన్ తీసుకున్నాడు. ఆయనకు తెలుసు జనాలకు డైజెషను, మోషన్స్ కావు, బీపీ వస్తుంది, వాతాపిత్త కఫాలో డిఫరెన్స్ ఉంటుంది అని తెలుసుకొని తన చీపెస్ట్ మెడిసిన్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది, త్రిఫలా చూర్ణ. ఆ ₹20 మెడిసిన్ ఇవ్వడనే కొన్నాడు, విపరీతంగా ఉన్నాడు. మోషన్స్ ఈజీగా అయినాయి. ఆయనపై భరోసా ఏర్పడి మెల్లగా క్వాతులు అటువంటి మెడిసిన్స్, కాయాకల్ప ఒకటి, అంటే ఈ బ్యూటీ వైపు స్లోగా పోయి నూడిల్స్ ప్రవేశపెట్టినప్పుడు రామ్దేవ్ మీద చాలా అభియోగాలు వచ్చినాయి. మన మ్యాగీ తినే బదులు రామ్దేవ్ తింటారు, తప్పేముంది? మ్యాగీ ఈజ్ మోస్ట్ డేంజరస్ దెన్ బాబా రామ్దేవ్ నూడిల్స్. బాబా రామ్దేవ్ నూడిల్స్లో పెద్ద అవి ఇవి ఏముండవు, నాటు ఉంటుంది నూడిల్స్. అంటే బాబా రామ్దేవ్ అసలు కొన్ని 10 ఏళ్ల వరకు ఎవరిని అంటే అలసడి చేయనీయలే. లేకపోతే అంటే నేను చెప్తున్నా కదా, వేల కోట్లు, లక్షల కోట్లు ఆయుర్వేదిక్ వాళ్ళు, అలోపతిక్ వాళ్ళు దోచుకుంటుండే. దాన్ని ఆపిన ఘనత బాబా రామ్దేవ్.
ఇప్పుడు త్రిఫల చూడండి బయట తీసుకోవడానికి బాగుండి 75 రూపీస్ 80 రూపీస్ 120 రూపీస్ దగ్గర డబ్బా లేదు. బాబారామ్ది 30 రూపాయలే. ఏం పెద్ద తేడా ఉండదు. కనక్కాయ తానికాయ ఉసిరికాయ ఇదే అందరికి తెలిసిన మెడిసినే చీపు. ఢిల్లీలో అయితే 15 రూపాయలు 20 రూపాయలు కిలో కనక్కాయ. తానికాయ కూడా అంతే 30 రూపాయల కిలో 40 రూపాయల కిలో. ఉసిరికాయ 30 రూపాయలు 40 రూపాయలు డ్రై ఉసిరికాయ. హోల్సేల్ మార్కెట్ ఢిల్లీలో ఎవడన్నా తెచ్చుకొని మిక్సీలు వేసుకోవచ్చు. బాబా రామ్దేవ్ స్ట్రాటజీ చాలా జబర్దస్త్ ఉంటుంది. కానీ బాబా రామ్దేవ్ చేసిన మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. ఆయన ఒక ప్రోడక్ట్ ఫైనల్ స్టేజ్కి రాకుండానే ఇంట్రొడ్యూస్ చేసేస్తాడు. దానికి ఫసాయి సర్టిఫికేట్ కూడా తెచ్చుకుంటాడు. అందరూ అట్లా తెచ్చుకుంటున్నారు, ఆయన కూడా అట్లా తెచ్చుకుంటున్నాడు. ఆయన ప్యూర్ కౌ ఘీ అని అమ్ముతాడు. అదొక్కటి చాలా ప్రాబ్లమేటిక్ అండి. అది మీరు చూడండి, ఆయన ప్రాక్టికల్ వీడియో చూపించిండు. ఆయనకు పాల నుంచి వెన్న తీసి లేదా బటర్ తీసి చేయడండి. ఆయన డైరెక్ట్ బటర్ తెప్పిస్తాడు. దాన్ని దేశీ ఘీ కా బటర్ అంటాడు. అది దేశీ ఘీ బటర్ కాదు. అంత బటర్ ఇండియాలో ప్రొడ్యూస్ కాదు. టన్నులు మీరు నమ్ముతారో లేదు, సౌత్ ఇండియా నుంచి బటరు రెఫ్రిజిరేటెడ్ కంటైనర్లలో ట్యాంకర్లలో రెఫ్రిజిరేటెడ్ కంటైనర్ వెహికల్స్ ఉంటాయి కదా, దాంట్లో పతంజలి ఫ్యాక్టరీకి పోతాయి. అంటే అంత మొత్తంలో వెన్న ప్యూర్ దేశీ ఘీ వెన్న అని ఎవ్వరు సర్టిఫికేట్ ఇచ్చే ఆస్కారమే లేదు. మీరు పాలను బటర్లా కన్వర్ట్ చేసి మీ చేతి నుంచి ఆ బటర్ని ఘీగా కన్వర్ట్ చేసి ఇస్తే అప్పుడు ఒప్పుకుంటారు. అంటే పతంజలి మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు పతంజలి బిస్కెట్స్లో ఎమల్సిఫైయర్స్ ఉంటాయి. ఎమల్సిఫైయర్ లేకుండా బిస్కెట్ తయారు కాదు. అంటే ఇప్పుడు పతంజలి యొక్క దృష్టి మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క టర్నోవర్పై దెబ్బ కొట్టడంతో పడ్డది. పతంజలి ఎన్నో రకమైన ఆయిల్ కంపెనీలను కొనేసింది, మర్జ్ చేసుకుంది. సోయా ఆయిల్ కంపెనీలు కానివ్వండి, గ్రౌండ్ నట్ కానివ్వండి, కొద్దిగా పేరు మోసిన ఆయిల్ ఫ్యాక్టరీస్ని తన గుప్పెట్లో తీసుకొని టోటల్ ఆయిల్ మార్కెట్ని కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చేసింది. ఎస్పెషల్లీ సోయా ఆయిల్ మార్కెట్. అంటే ఇవన్నీ 5వ 7వ క్లాస్ చదివిన వ్యక్తి చేసిండు చూడండి. మనమేమో టన్నుల కొద్ది డిగ్రీలు తీసుకొని యూట్యూబ్ వీడియో షార్ట్స్ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాం. నా మీద సిగ్గేస్తుంది. నా మీద సిగ్గేస్తుంది. ఎప్పుడన్నా నా వీడియోస్ హిట్ అయినప్పుడు గ్రేట్ అనుకుంటుంటే నాకు అనిపిస్తుంది. బాబా రామ్దేవ్ చెప్పు కూడా పనికిరాను నేను. అసలు బాబా రామ్దేవ్ 5th క్లాస్ చదివి 50,000 1,00,000 కోట్ల టర్నోవర్ కంపెనీ తయారు చేస్తుండు. మనమేమో కూర్చొని యూట్యూబ్ వీడియోలు తయారు చేసుకుంటాం. నా బతుకు మీద నాకే సిగ్గేస్తుంది. మీరంతా తిట్టే అవసరం లేదు. ఐ ఫీల్ అషేమ్డ్. అది చూడండి, ఆచార్య బాలకృష్ణ, ఆయనకు కూడా దొరికింది. ఎంత మంచి వ్యక్తి దొరికింది. ఆయన ఎండి పతంజలి ఆయుర్వేద. ఇద్దరు ఎంత సీదా సాదా ఉంటారు వాడు. 50,000 1,00,000 కోట్లు అసలు అంచనా లేదు ఆయుర్వేదిక్ మార్కెట్కి. ప్రాక్టికలీ పతంజలి. బాబా రామ్దేవ్ కూడా ఆచితూచి మాట్లాడతాడు కంపెనీ గురించి. మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన తక్కువ చెప్పుకుంటాడు కంపెనీ గురించి, ఎక్కువ చెప్పుకోడు. అసలు పతంజలి చాలా పెద్ద బిజినెస్ చేస్తుంది బ్యాక్ ఎండ్ నుంచి. చాలా మందికి తెలియదు. పతంజలి ఆయుర్వేద్ ఈ రా మెటీరియల్ అంతా దొరకకుండా సక్ చేసి పారేస్తారు. వేరే వాళ్ళు రేటు పెంచితే వాళ్ళ మార్కెట్ పడిపోతుంది. అంటే రా మెటీరియల్ గుంజేసి వాళ్ళకు రా మెటీరియల్ అవైలబుల్ లేకుండా చేసి ఎక్కువ ధరలు అమ్ముకునే వాళ్ళను కూలగొట్టేస్తుంది.
పతంజలి. ఇది కన్జ్యూమర్కి మంచి పరిణామం. 5-6 వాళ్ళ రేట్లు తక్కువ చేయాలి, లేకపోతే పతంజలి ఆ మార్కెట్ దొబ్బేస్తుంది. అంటే ఆయుర్వేదిక్ మార్కెట్లను పతంజలి అంటే పడనోళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అలోపతికి చూడండి ఎంత ఘోరంగా ఉంది. అసలు సుప్రీంకోర్టు ఫస్ట్ ఈ కేసు తీసుకోవాలి, సుమోటోగా తీసుకోవాలి. కరోనా టైంలో ఏ హాస్పిటల్లో ఎంతెంత నొక్కేస్తాయి టోటల్ లిస్ట్ చెప్పండి ఇండియా. ప్రతి రిజిస్టర్డ్ హాస్పిటల్ మొత్తం డేటా ఇవ్వాలి గవర్నమెంట్కి. వ్యాక్సిన్ వేసి ఎంతెంత దొబ్బేసిండ్రు, ఇది మొత్తం సోమోటో కేసు తీసుకొని సుప్రీంకోర్టు తీసుకొని విచారణ చేపట్టాలి. రిటైర్డ్ జడ్జి పెట్టించి 2-3 జడ్జిలను పెట్టి మొత్తం తీయాలి. అప్పుడు రామ్దేవ్ చేసిన తప్పు ఒక చిన్న చీమతో సమానం. అంటే మన భారతదేశంలో కూడా మనం ఎంత దరిద్రులు ఉన్నామంటే మనం ఇలాంటి అన్యాయం జరుగుతుంటే కూడా నోరెళ్ళ తీసుకొని రామ్దేవ్దే తప్పుడు, రామ్దేవ్ దోచుకున్నాడు. ఏం దోచుకున్నాడు? నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర ఎట్లుంటుంది, మా ఇంటి దగ్గర ఒక మెడికల్ షాప్ ఉంది. ఆ మెడికల్ షాపు ఒక 5 ఏళ్ళుగా మీరు ఎప్పుడు వండి ఒక 10-12 మంది ఉంటారు షాప్ ముందర, మెడికల్ షాప్. అయితే ఆ మెడికల్ షాప్ ఓనరు మా కాలనీలో ఒక బ్రహ్మాండమైన లగ్జరీ ట్రిప్లెక్స్ కట్టిండు, 3 స్టోరీ బిల్డింగ్ కట్టిండు. సుమారు ఒక ₹1 కోటి ఖర్చు చేసిండు. 70 కోటి రూపాయలు ఖర్చు చేసింటాడు ఆ బిల్డింగ్ కట్టడానికి. మొత్తం ఆ పాత బిల్డింగ్ తీసుకొని కొత్త బిల్డింగ్ కట్ట ₹1 కోటి ఖర్చు, ₹1.5 కోటి ఖర్చు చేసి. మీరు నమ్ముతారో లేదో, ఏ రోజు గృహప్రవేశం చేసిండో ఆ రోజు నుంచి అంటే నెక్స్ట్ 1 వీక్ అయినాక ఆయన టోటల్ సేల్స్ పడిపోయాయి. ఆయన టోటల్ ఆ ఏరియాలోనే నంబర్ 1 అలోపతిక్ మెడికల్ షాప్. 1 వీక్ తర్వాత ఆయన సేల్స్ పడిపోయినాయి. ఇప్పుడు కూడా ఆయన మెడికల్ షాప్ ముందర 2-3 కనిపిస్తారు అంతే. అంటే జనాలు ఏమని ఊహించినంటే, వీడు మా రక్తం దాగి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఓ చిన్న మెడికల్ షాప్ అది. అంటే జనాలు ఎట్లా రియాక్ట్ అయినది చూడండి. మా పైసలు తీసుకొని మా ముందరనే ఇంత పెద్ద కాంప్లెక్స్ లేపుతావా అంటే నువ్వు మా దగ్గర ఎంత దండి ఉండొచ్చు అని పక్కకున్న మెడికల్ షాప్స్ పోతున్నావు, మెడికల్ షాప్ పోతాడు. సేమ్ మెడిసిన్, సేమ్ మార్జిన్. కానీ ఆయన చేసిన తప్పు ఏమంటే, ఆ చిన్న మెడికల్ షాప్తోని మీరు సంపాదించి అంత పెద్ద బిల్డింగ్లు కట్టి ట్రిప్లెక్స్. ఒక మెడికల్ షాపు అంత పెద్ద దోపిడీకి పాల్పడిందంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎంత దోపిడీకి పాల్పడవచ్చు. మనమే ఆలోచిద్దాం. నేను మీకు మోదీ పాలిటిక్స్ గురించి మీకు మొన్న వీడియో వేసిన. నిన్ననే మోదీ మన సౌత్ ఇండియాకి ఒక అరిష్టం. నేను ఒక బీజేపీ వ్యక్తికి చెప్తున్నా, సౌత్ ఇండియాకు మోదీ అరిష్టం. మీరు ఇవాళ చూశారు కదా, అంటే నిన్న జరిగిన సంఘటన. అయోధ్య రామ మందిరంలో జరిగే బాలరాముడి పూజ ప్రత్యక్ష ప్రసారం రామనవమికి. కానీ భద్రాచలంలో రామనవమికి జరిగే రాముడి కళ్యాణంకి పర్మిషన్ లేదు, డైరెక్ట్ ప్రసారానికి పర్మిషన్ లేదు. ఎందుకు లేదు? ఎవడు ఈ పాలసీ తెచ్చింది? అయోధ్య ఇప్పుడు కోడ్ మొత్తం దేశంలో ఉంది.
అయోధ్య రాముడికేమో పర్మిషన్ ఉంది పూజ డైరెక్ట్ ప్రసారం రామనవమి. కానీ భద్రాచలం రామ ఇక్కడ రాముడికి కళ్యాణం జరుగుతుంటే ప్రత్యక్ష ప్రసారం చేయదు. అర్థమైందా మీకు నేను ఎందుకు వదులుతున్నాను? మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే మోదీ ఎటువంటి వాడిని నిలదీయండి. నార్త్ ఓని బోట్లు నాకకండి. సిగ్గు శరం లజ్జ మీ అమ్మ అబ్బకు పుట్టుంటే, ఇది కూడా నేను గట్టిగా అంటున్నా, మీ అమ్మ అబ్బకు పుట్టుంటే సౌత్ ఇండియన్ నీళ్లు తాగి ఉంటే గోదావరి కృష్ణ నీళ్లు గిన మీరు తాగి పెద్దగా పెరిగింటే ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి. భద్రాచలం కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయొద్దు, అయోధ్య రాముడి ప్రత్యక్ష ప్రసారం అందరు చూడాలి. ఎందుకంటే భద్రాచలం కళ్యాణం ప్రసారం అయితే అక్కడి ప్రత్యక్ష ప్రసారానికి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది మనకు మోదీ పెట్టిన భిక్ష. నేను ఎవరిని ఉట్టిగా క్రిటిసైజ్ చేయను. నేను హిందుత్వవాది, నేను బాపనాయనని. దేవుని గురించి మీ దగ్గర ఎవరి దగ్గర నాకు ఇది తీసుకునే అవసరం లేదు. దాంట్లో మేము మధ్వా బ్రాహ్మిన్స్ అంటే ఇక ఒక పీట్లు ఉంటుంది ఆచారాలు అవి. నేను క్లోజ్ అబ్జర్వేషన్ చేసి చెప్తాను. భద్రాచలం ముఖం కూడా చూడలేదు మోదీ. భద్రాచలం రెండున్నాయి ఇక్కడ, ఒకటి రామేశ్వరం, ఒకటి భద్రాచలం. ఫేమస్ సౌత్ ఇండియాలో అంటే రెండే, ఒకటి రామేశ్వరం, ఇంకోటి భద్రాచలం. భద్రాచలంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం తంతు జరుగుతుంది. అంటే రామదాసు ఎప్పుడు పుట్టిండో ఏమో కానీ ఆయన చేసిన త్యాగానికి ఫలంగా భద్రాచలం పుట్టింది. ఈ భద్రాచలంకు కూడా పెద్ద చరిత్ర ఉంది, మనకు అవసరం లేదు. రామదాసు చేసిన ఆ త్యాగం దగ్గర నుంచి భద్రాచలం యొక్క ఇంపార్టెన్స్ లేదు. రాముడు నడి ఆడిన భూమి ఇది తెలంగాణ. రాయలసీమ రాముడు ఇక్కడే తిరిగింది. దండకారణ్య అంటే ఏమో ఛత్తీస్గఢ్, అక్కడనే రాముడు తిరిగింది. తెలంగాణ ఆదిలాబాద్లో మొత్తం తిరిగిండు. ఇది పుణ్యక్షేత్రాలు కాదు. అయోధ్యలో ఏమేమి జరిగిందో దానికి 100 రెట్లు సౌత్ ఇండియాలో జరిగింది రామాయణం. మోదీకి భద్రాచలం కనిపించదా? భద్రాచలంలో రాముడికి చేసే సేవలు అయోధ్యలో 10% కూడా జరగవు. ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టాండర్డ్స్ వేరే. పూజలో సౌత్ ఇండియన్ స్టాండర్డ్ వేరే, నార్త్ ఇండియన్ మీరు చూసేసిండ్రు. అయోధ్యలో ఎవడంటే వాడు లోపల ఓడే. ఒకడు కొబ్బరి నీళ్ళు తాగి కింద వండుకొని అంటాడు, కింద వండుకొని కొబ్బరి నీళ్ళు తాగితే నువ్వు లోపల వెళ్ళిపోవచ్చా? తిరుపతిలో ఎవడంటే వాడు లోపల వెళ్ళిపోతాడా? ఎక్కడో పోతాడు పోతే. అందుకోసం మా తిరుపతి వాల్యూ మిగిలింది. ఇప్పుడు అంబానీ లోపల వెళ్ళిపోతాడా పైసలు ఇచ్చిండని? ఓ 50 కోట్లు ఇస్తాడు తిరుపతికి, వాడిని గృహంలో పంపిస్తారా అంబానీకి? అంబానీ 100 కాదు 1000 కోట్లు ఇచ్చినా ఆయన ఎక్కడ నిలబడాలి అక్కడ నిలబడాలి. నువ్వు బాపనోడమైనా నువ్వు ఎక్కడ నిలబడాలి అక్కడే నిలబడాలి. దానివల్ల పవిత్రత నిలబడుతుంది, పవర్ ఉంటుంది ఐడల్లా. ఎవడంటే వాడు పోయి చేయబెడితే ఒకడు ఇక్కడ గోక్కొని ఉంటాడు, వాడు అక్కడ గోక్కొని ఉంటాడు, వాడు సంకాయ ఇట్లా అంటాడు, వాడు అప్పుడే మటన్ బిర్యానీ తినొచ్చుంటాడు. అందరూ పోయి వెంకటేశ్వర స్వామిని చూస్తే
శ్రీశైలం కథ అవుతుంది. ఇప్పుడు శ్రీశైలం శివలింగానికి ఇంపార్టెన్స్ ఎట్లా పోయిందో అట్లా అవుతుంది. ఆ మెయిన్ ఐడల్ యొక్క పవర్ ఉంటుంది. ఆ పవర్ని తగ్గించేది వేరే వాళ్ళ అవరా. అందుకోసం లోపల అలో చేయాలి. బాపనోళ్ళ ఇది కుట్ర కాదు. ఇది ఎవడెవడు ఎక్కడెక్కడ గోక్కొని ఉంటాడో, ఏమేమి తింటాడో, ఏ పనులు చేసి వచ్చింటాడో వాడిని అవరా ఐడల్కి దాకొద్దు అని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు తిరుపతిలో ఎవడన్నా మూత్రం వచ్చింది చీఫ్ ప్రీస్ట్ కంటే ఆయన పోయి మూత్రం పోసి స్నానం చేసి మళ్ళీ కొన్ని మంత్రాలు చదువుకొని మళ్ళీ గుడికి వస్తాడు. మూత్రం పోస్తే మూత్రం అందాక వస్తుంది. మూత్రం పోసి చేతులు కాళ్ళు కడుక్కొని రావచ్చు కదా, కడుక్కోరాడు. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ టోటల్ మేకప్ అయ్యి లోపలికి వస్తాడు. అందుకోసం తిరుపతిలాగా ఉంది, భద్రాచలంలాగా ఉంది, అయ్యప్ప స్వామి గుడి లాగా ఉంది, రామేశ్వరం లాగా ఉంది, కాళహస్తి లాగా. మీరు చూస్తూ ఉండండి. అయోధ్య మీరు కొన్ని ఏళ్ళు అబ్జర్వ్ చేయండి, దాని ఇంపార్టెన్స్ ఎన్ని రోజులు ఉంటుంది మీరు కళ్ళారా చూడండి. ఇవాళ నేను చెప్తున్నా కదా, మన భద్రాచలము, తిరుపతి, ఈ శ్రీకాళహస్తి, రామేశ్వరము, ఇవన్నీ ఎన్ని వందల ఏళ్ళు వేల ఏళ్ళ నుంచి వర్ధిల్లుతున్నాయో. బద్రీనాథ్, కేదార్నాథ్. ఇప్పుడు మీరు ఈ అయోధ్య రామ మందిరం చూడండి, దాని ఇంపార్టెన్స్ ఏముంటుంది మీరు కొన్ని ఏళ్ళే చూడండి, ఎవ్వరు పట్టించుకోరు. దాని ఆరా దెబ్బతింటారు. అక్కడ పూజలు చూసారు కదా మీరు, ఆ పూజారులు చూసారు కదా. బాలరామ్ మందిర్ అయోధ్య ఇన్నేళ్లు పోరాడి తెచ్చిన మందిరాన్ని మీరు ఎంత పవిత్రంగా ఉంచాలి. ఆ పూజలేమి దండం పెట్టాలి. ఇప్పుడు వారణాసిలో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. దానికి పద్ధతి పాడుంటుంది. పైసలు ఉన్నాడు ప్రతివాడు గుడిలో వెళ్ళిపోతే, పవర్ ఉన్నాడు ప్రతివాడు గర్భగుడిలో వెళ్ళిపోతే ఏం పవర్ మిగులుతుంది? ఐడల్కి మిగిలేదు, ఎవరో వెళ్ళిపోతుంది. మీరు మొన్న మన చిన్నచీర స్వామి కట్టించండి. ఇప్పుడు దానికి ఏం అవరా ఉందని అంటే మూల విగ్రహాలు దేవీ దేవతలది, దానికి కొద్ది పవర్ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది అంటే మీరు క్లియర్గా చూడవచ్చు, పాతకాలంలో కొన్ని కట్టుబాట్లు ఉండేవి, దానివల్ల ఇన్ని వేల ఏళ్ళ వరకు కూడా ఆ టెంపుల్స్కి పవర్ ఉంది. ఇప్పుడు కొల్లాపూర్ లక్ష్మి ఆ చుట్టుముట్టు అంతా గలీజ్గా ఉంటుంది. ఆ కొల్లాపూర్ ప్లేస్ మన తిరుపతి మీరు కంపేర్ చేస్తున్నారంటే ఆత్మహత్య చేసుకుంటారు. మహారాష్ట్రకు పోతే ఎక్కడంటే అక్కడ మూతుంటారు, గలీజ్ పాను గలీజ్గా ఉంటుంది. కానీ ఆ లక్ష్మీ మందిరానికి ఉన్న ఆరా ఇంకా ఉంది. చాలా మందికి బాపరావులు చేసే చాదస్తా ఉంటుంది, నాకు కూడా అనిపిస్తుంది కొన్ని మామూలు చేసే చాదస్తా. కానీ చాదస్తాల వల్లనే ఆ ఆరా నిలబడుతుంది ఆ విగ్రహానికి. ఇప్పుడు హనుమాన్ మందిర్లు ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ మందిర్లు ఎక్కడ ఏ గలీలో కట్టినా దానికి ఒక పవర్ ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ పూజ చేసే విధానం వేరే, వేరే మూల విరాట్ల పూజ చేసే విధానం వేరే, కృష్ణునికి పూజ చేసే విధానం వేరే, వెంకటేశ్వర స్వామికి పూజ చేసే విధానం వేరే, విష్ణుమూర్తికి పూజ చేసే విధానం వేరే, శివునికి పూజ చేసే విధానం వేరే. దుర్గామాత అంటే
ఆడవాళ్ళ దేవతామూర్తుల ఆరాధించే విధానం లేదు. దయచేసి ఈ ఆయుర్వేదాన్ని మన హిందూ ధర్మాన్ని అవి రెండు వేరే కాదండి, పార్ట్ ఆఫ్ లైఫ్. మనం తినే విధానం, మనం అంటే మనం నిత్య జీవితంలో ఏం విధానాలు పాటిస్తామో మనకు లాంగ్ టర్మ్లో చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, తిరుపతిలో ఎన్ని అక్రమాలు జరిగినా అందరికీ భోజనాలు నీట్ ఉంటుంది, నీట్. ఎవడంటే వాడు చేయి పెట్టాడు. ఇప్పుడు తిండి వడ్డొచ్చేటప్పుడు కూడా వాడు బఫేలు వేసుకున్నట్టు వేసుకోడు తిరుపతి. దానికి పద్ధతి పాడుంటుంది. లడ్డు కూడా ఎవరు తయారు చేయాలి, వాడు తయారు చేయాలి. ఎంత ఆటోమేటెడ్ అయినా లడ్డు ఎలా తయారు చేయాలో అలా తయారు చేస్తేనే దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. రోజు స్నానం చేయాలి. ఇది ఎందుకు ఇచ్చిండ్రు? మన దగ్గర వాటర్ అవైలబుల్ ఉంది, రోజు స్నానం చేయాలి. కొంతమంది వ్యతిరేకిస్తారు, ఇది బ్రాహ్మణాచారం, స్నానం చేసేది బ్రాహ్మణాచారమా, మళ్ళీ తోముకునేది బ్రాహ్మణాచారమా? దేవుడిని గుడిలో పోవాలి, స్నానం చేసి పోవాలి అంటాడు. బ్రష్ చేసుకుంటూ పోతావా? పోయి చూడు ఒకసారి, నీకే అసహ్యం అండి. బ్రష్ చేసుకుంటా టూత్ పేస్ట్ పెట్టుకొని వెళ్ళిపో, నీకే అసహ్యం. అంటే దేనికి ఎట్లా పోవాలనో అట్లా పోవాలి, లేకపోతే మూసుకొని ఇట్లా కూర్చోవాలి. ఇదే మన హిందూ ధర్మంలో స్పెషాలిటీ. నీకు ఇష్టం లేదా పోకు, దేవుడు లేడు, ఇది రాయినే దేవుడు, దేవుడు, ఈ నదే దేవుడు, దేవుడు, తుమ్మ చెట్టు దేవత, దేవత, బొడ్రాయ మా దేవుడు, దేవుడే, ఎల్లమ్మ మా దేవత, దేవత, పోచమ్మ మా దేవత, దేవత, వెంకటేశ్వర స్వామి మా దేవుడు, దేవుడు, నో ప్రాబ్లం. జమ్మి చెట్టే మా దేవత, దేవుడు. నీవు ఏమంటే అదే. ఉసిరి చెట్టు లక్ష్మి, ఓకే. రావి చెట్టు విష్ణు, ఓకే. బిల్వ చెట్టు శివునికి ఇష్టం, శివుడి అవతారం బిల్వ చెట్టు, ఓకే, నో ప్రాబ్లం. అంటే ఫ్లెక్సిబుల్. ఆవును పూజ చేస్తే చేసుకో, ఎద్దు నంది శివుని వాహనం పూజ చేస్తే చేసుకో, వారాహి అవతారం పంది చేసుకో, భైరవ అవతారం కుక్క చేసుకో, దానికి రొట్టెలు దింపి పుణ్యం వస్తుంది. ఎలుక గణపతి వాహనం చేసుకో. అంటే ఫ్లెక్సిబుల్. నీకు దేవుడు దేంట్లో కనిపిస్తాడో దాన్ని పూజ చేసుకో. కానీ అన్ఫార్చునేట్లీ మనను కన్న తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు అని చాలా మంది గుర్తించాక వాళ్ళని తప్ప అందరినీ పూజిస్తారు. ఇది మన దేశ దౌర్భాగ్యం, మన దేశ దౌర్భాగ్యం. దయచేసి అందరూ ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు దశమూలారిష్ట అంటారు. మీకు నరాలు, ఈ మాంసం కండరాలు, ఈ నెత్తి గుంజుతుంటే, కళ్ళు గుంజుతుంటే, ఏదైనా పార్ట్ల అంటే మజిల్ పెయిన్ ఉంటే దశమూలారిష్ట అనే ఒక ఇద్దుతుంది టానిక్, ఆయుర్వేదిక్. జస్ట్ 3 days తీసుకోండి, నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇంత నీళ్ళలో గ్లాసులో నీళ్ళు తీసుకొని దాంట్లో వేసుకొని తాగేసేయండి. 3 days మీకు నరాల గుంజుడు, నరాల బలహీనత,
నొప్పి, కండరాల నొప్పి మొత్తం తగ్గిపోతుంది. దశమూల అరిష్ట సింపుల్ మెడిసిన్. ఈ త్రిఫల మీరు తీసుకున్నారు, ఫ్రీ మోషన్, కళ్ళు గుంజడము, నిద్ర రాకపోవడం, ఇవన్నీ పోతాయి. అంటే సింపుల్ మెడిసిన్స్ ఇవి. మీరు తిప్పతి, మీకు జ్వరం వచ్చింది అంటే ఆ రోజు నుంచి మీరు తిప్పతిగా ఆకు, తిప్పతిగా కాడ 2 దంచి దాంట్లో ఇంత లవంగాలు వేసి ఆ డికాషన్ తాగండి. మీరు తాగంగానే వితిన్ 1 అవర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎటువంటి వైరల్ ఫీవర్ లేచిపోతుంది, నా గ్యారంటీ. ఇంట్లో తొట్టిగా ఇట్లా కొమ్మ నాటితే జర్రమని పెరుగుతుంది. ఇక మీరు చంపిన చావదు అది. అందుకోసమే అమృతవల్లి అంటారు. మీరు తాగిన 1 అవర్కే ఆ జ్వరం తగ్గింది. మీరు కావలిస్తే క్రోసిన్ కూడా తీసుకోవచ్చు, తప్పలేదు. అదే అది తీసుకోవచ్చు. యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ ఇది తిప్పతి. సో నేను చెప్పదలుచుకుంది ఏమంటే, బాబా రామ్దేవ్ చేసిన హెల్ప్ టోటల్ కంట్రీకి హెల్ప్ చేసింది. కొన్ని లక్షల కోట్లు తన ప్రోడక్ట్స్ని అడ్డం పెట్టి జనాలకు మిగిలిచ్చిండు. దయచేసి ఇదొక్కటి బ్రెయిన్లో పెట్టుకోండి. బాబా రామ్దేవ్ మన దేశానికి అంటే దిగొచ్చిన ఒక దూత. ఆయన కంపెనీని చూసి మీరు అసూయపడకండి, నేర్చుకోండి. ఆయనకు తగిన గౌరవం ఇచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయండి. ఆయన ప్రోడక్ట్స్ నచ్చలేదంటే కొనకండి. ఇప్పుడు కొద్దిగా ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు బాబా రామ్దేవ్ ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు. అది తప్పే, నేను లేదన్నాను. కానీ ఆయనకున్న ప్రెషర్స్ మనకు తెలియవు, ఆయనకు అయ్యే ఖర్చులు మనకు తెలియవు. కనుక మనం కొద్దిగా శాంతించి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మీరు అంటే జెన్యున్గా పచారీ కొట్టలు దొరుకుతుంటాయి కొన్ని, అవి వాడండి. ఉసిరికాయ వాడండి, కరక్కాయ వాడండి. మీరు వాడి చూడండి. అంటే దాని యూజెస్ తెలిసినాక మీరు ఎవరినైనా బ్లేమ్ చేయండి. అంతవరకు మన ఆయుర్వేదం కానివ్వండి, మన సనాతన ధర్మం కానివ్వండి, మన హిందూ కట్టుబాట్లు కానివ్వండి, మన హిందూ ఆచార వ్యవహారాలు కానివ్వండి, మీరు పాటించకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని దూషించకండి అని అందరినీ కోరుతూ బాబా రామ్దేవ్కి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. సోషల్ మీడియాలో చెలరేగిపోండి. బీజేపీ మోదీ అనే బదులు రామ్దేవ్ అంటే మన హెల్త్ బాగుపడి మన దేశం బాగుపడుతుంది అని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.